మనం చిలకలు కోసుకునే విధానం అండి. సింపుల్గా కత్తెరతోటి కట్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది. ఈ పెట్టలకు కూడా ఇది కళ్ళ మీదకి వస్తుందని కట్ చేస్తున్నాం. మన పట్టెడా పెట్టలదండి ఇది. దీనికి 7 జుట్లు ఉంటాయి. జాగ్రత్తగా చూస్తే దీన్ని ఇప్పుడు కట్ చేసుకునే విధానం చూద్దాం. మనం ఒక మంచి కత్తెర తీసుకుని కొంచెం ఇట్లాంటిది అయితే పెట్టండి, లేదా బట్టలు కట్ చేసే కత్తెర అయినా ఏం కాదు, మంచిగానే ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ నరాలు ఉంటాయి. ఆ కట్ అయితే బ్లడ్ ఆగదండి. ఇట్లా మనం పైన నుంచి పట్టించుకోవాలి, కింద నుంచి ఇట్లా ఇట్లా తీసుకొస్తా అంటే కుదరదు. అట్లా తీసుకొస్తే తోలు ఎక్కువ కట్ అయ్యిద్ది. మనం ఇట్లా పైన నుంచి కట్ చేసుకుంటే మనకి పొయ్యిలో బూడిద దొరికిద్ది అండి. బూడిద పెట్టేసుకుంటే మనకు బ్లడ్ ఆగిద్ది. మన మామూలుగా ఇక్కడ కోడిపుంజలకైతే ఫస్ట్ ఇట్లా మెత్తటి వీక్ ఉంటుంది. ఈక పెట్టేసుకున్న తర్వాత బూడిద పెట్టేసుకుంటే ఇట్లా పెట్టేసుకుంటే ఈక అతికేసిద్ది. ఫస్ట్ మనం బూడిద పెట్టుకోకముందే ఈకను పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని తర్వాత బూడిద తీసుకుంటారు. అట్లా ఏం చేసుకోవచ్చు. లేదా కొంచెం ఆకు పసరలు దొరుకుతాయండి. ఆకు పసరలు ఎందుకు చెప్పట్లేదంటే అందరికీ దొరకవు. బూడిద అంటే మామూలు కామన్ అందరికీ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తున్నాం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.